ఫ్రెండ్స్, ఇవాళ బిర్యానీ స్పెషల్ చేస్తున్నాను. నిన్న చేయాల్సింది మా వాడు లేడని ఇవాళ చేస్తున్నా. బిర్యానీ అంటే ఏం లేదండి, మసాలాలు పడాలి, అందులో అంతే మసాలాలు పడాలి. ఏమైనా కూరగాయ ముక్కలన్నీ వేసేసి చేస్తే, మసాలా లేకుంటే దాన్ని వెజిటబుల్ రైస్ అంటారు, మసాలాలు వేసి చేస్తే దాన్ని బిర్యానీ అంటారు. అంతే. ఇక బగారా అంటే లేయర్ లేయర్గా వేస్తే బగారా. తేడా ఏముండదండి, అన్నింటిలో రైస్ కూరగాయ ముక్కలు ఏముంటాయండి. ఇవాళ ఉన్న వాటితో క్యారెట్ ఆలుగడ్డ ఉన్నాయి, రెండింటితో చేసేస్తున్నాను. ముందుగా బాస్మతి రైస్ ఒక అరడబ్బా నానబెట్టేసినాయండి. ఒకటికి 1.5 అంటారండి నానబెట్టినప్పుడు, ఒకటికి 1.5 వాటర్ వేయాలి. కానీ కూరగాయ ముక్కలు కూడా వేస్తాం కాబట్టి మనం 1.5 యాడ్ చేయొచ్చు. నాణ్యండి ఇవి. ఇప్పుడు అందులో వేస్తా. కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే విడివిడిగా వస్తుందండి. మొత్తం నెయ్యి తాలింపు పెట్టేసినండి. నెయ్యి తాలింపు వేసిన కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టమే కాదు. కూరగాయ ముక్కలు ఎక్కువ, రైస్ తక్కువైనట్టు అనిపిస్తుందండి. ఒక డబ్బా బియ్యానికి ఇదో క్యారెట్లు, ఒక ఆలుగడ్డ, 5 లవంగాలు, దాల్చిన చెక్క కొంచెం వేయాలండి. దీనిలో కాసేపు నూనెలో వేగనిద్దాము. అల్లం వేసాను, యాలకులు, దాల్చిన చెక్క, కసూరి మేతి, బిర్యానీ ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, అన్నీ వేసానండి. అన్ని తాలింపులు వేసాను. తాలింపు వీడియో తీయలేదండి. సరిపడా ఉప్పు వేస్తున్నానండి. టేస్ట్ చూసుకొని వేసుకోవాలండి. ఇది పింక్ సాల్ట్ అండి, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అంటారు. ఇది చాలా హెల్తీ అండి. దీనివల్ల మనకు ప్రాబ్లం ఉండదు. వైట్ సాల్ట్ కూడా మంచిది కాదంట, అది అయోడైజ్డ్ అంటారు. కానీ ఏమో మరి ఇది హెల్తీ అని, సాల్ట్ వల్ల బీపీలు అవి రావంట ఈ సాల్ట్, అందుకే ఇదే వాడతామండి మేము ఎప్పుడు. సరిపడా నీళ్ళు యాడ్ చేశానండి. నీళ్ళు యాడ్ చేశాను. ఇప్పుడు మనం విజిల్ పెట్టకుండా కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు సిమ్లో ఉడికించామంటే మనకు బిర్యానీ రెడీ అవుతుందండి. మూత పెట్టేస్తున్నానండి. గ్యాస్ కట్ పెట్టి మూత పెట్టేసాను. సిమ్లో 10 నిమిషాల తర్వాత మనం చూద్దాం. మూత తీసేసానండి. 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగుందో. దమ్ బిర్యానీ లాగా కొంచెం దమ్ బిర్యానీ మసాలా యాడ్ చేశానండి మధ్యలో. నేను అది తీయలేదు, స్కిప్ అయింది. ఇప్పుడు రెడీ అయింది. ప్లేట్లో సర్వ్ చేశాను. చూడండి ఎంతో టేస్టీ హెల్తీ